ఈరోజు దేవుని వాగ్దానము. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. నీ జీవితము దేవుని ఎదుట తెరిచిన పుస్తకం వంటిది. నీ ఒంటరితనము, భయాలు, ఆశయాలు, నీవు పడుతున్న శ్రమలు ఏవి కూడా ఆయనకు తెలియనివి కావు. నీ జీవితంలోని ప్రతి చిన్న అనుభవం కూడా దేవుని దృష్టిలోనే ఉంది. దేవుడు నీ అంతరంగ ఆలోచనలు చూస్తున్నాడు, వాటిని ఎరిగే ఉన్నాడు. నీవు భయపడుతున్నావా, బాధలో ఉన్నావా, లేదా ప్రశ్నల వాన నీ మదిలో ఉందా అని ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయనకి నీ ఆత్మలో మాటలు లేని ప్రార్థన కూడా వినిపిస్తుంది. అలాగే నేను ఒంటరిని అనుకునే దశలో కూడా ఆయన నీతో ఉన్నాడు. నీ భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది. నీ భవిష్యత్తుకు ఏ మార్గం ఉత్తమమో అది ఆయనకు తెలుసు. అలాగే గుర్తుంచుకో, ఆయన ఎప్పుడూ కూడా మనకు నష్టం చేకూర్చేవాడు కాదు. నీ మదిలో నీ భవిష్యత్తును గూర్చి ఎన్నో ఆలోచిస్తూ ఉన్నావు. అవన్నీ దేవుని ముందు ఉన్నాయి. మంచిదేదో ఆయన సూచించే వరకు ఆయన పాదాలు విడవకు. ప్రార్థనలో ఆయనతో మాట్లాడు. మనుషులెవ్వరూ నీ హృదయ ఘోష వినకపోయినా ప్రభువు వింటాడు. ఆయన నీకు సమాధానం దయచేస్తాడు. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకే నీకు వందనాలు. తండ్రి, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా సమస్తమును చూచుచున్న వాడవు. నా హృదయాలోచనలు ఎరిగిన దేవా, నేను ఏ వేదనైతే నా హృదయంలో కలిగి ఉన్నానో దానికి కారణమగు వాటిని నా జీవితం నుంచి తొలగించి నాకు సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.